అమరావతి వేదికగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్ ప్రధాన వేదికతో పాటు భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. వేడుకలకు వచ్చే ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. దీంతో అమరావతి మరోసారి జాతీయ వేడుకలకు కేంద్రంగా మారనుంది. ఈ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. అమరావతి వేదికగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు మరోసారి ఇక్కడ నిర్వహించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈసారి అంటే జరుపుకోబోయే 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మన వెనక విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వేడుకలకు వేదిక, అదేవిధంగా పెరేడు, పోలీస్ బందోబస్తుతో పాటు అతిరథ మహారథులందరికీ కూడా వచ్చేందుకు వివిఐపీల రూట్ మ్యాప్తో పాటు అదేవిధంగా పార్కింగ్లకు వీటన్నిటికీ కూడా ప్రత్యేక దృష్టిని అయితే పెట్టారు అధికారులు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతంలో మరోసారి ఈ వేడుకలను నిర్వహించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ దీంట్లో ప్రధానంగా ఈ నిర్వహణకైన అనువైన ప్రాంతాన్ని సిద్ధం చేయడంతో పాటు అదేవిధంగా సభా వేదిక, పెరేడ్ గ్రౌండ్, అదేవిధంగా వీక్షకులు కూర్చొని వీక్షించేలాగా గ్యాలరీలు, విఐపి గ్యాలరీలు కానీ వివిఐపి గ్యాలరీలు, మీడియా గ్యాలరీలతో పాటు ప్రత్యేక వీరందరికీ కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రులందరూ కూడా కూర్చునేలాగా ఈ ఏర్పాట్లు అయితే ఇక్కడైతే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఆకర్షణీయంగా నిలిచే ఇందులో ప్రధానంగా పోలీస్ పెరేడ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు వివిధ సాయుధ బలగాలు అదేవిధంగా కంటింజెంట్లు పాల్గొనేందుకు కూడా ఈ కసరత్తులు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు పెరేడ్ రిహార్సల్స్తో పాటు బ్యాండ్ ప్రదర్శనలు, శకటాల అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలాగా వాటి ప్రదర్శనలు, వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా ఇక్కడ విజువల్స్లో అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు వేదిక పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతో పాటు అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు, అదేవిధంగా విఐపి రూట్లపైన అధికారులు కూడా ముందస్తు ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సజావుగా జరిగేలాగా ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించేలాగా ఈ శకటాలను కూడా ప్రదర్శనలను రూపకల్పన అయితే చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఈ రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న వేళ అదే అమరావతి వేదిక మరోసారి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగనుండటం ప్రాధాన్యత అయితే సంతరించుకుంటుంది. అయితే జాతీయ జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అంటే ప్రధానంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించిన పూర్తి స్థాయి అంటే ఈ ఎవరైతే కంటింజెంట్లు ఎవరైతే ఉన్నారో వివిధ బెటాలియన్లు కానీ వీరంతా కూడా ఇక్కడ ట్రయల్ రన్స్, రిహార్సల్స్ అంటే ఆగస్టు 15వ తారీఖున నిర్వహించే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి వీరంతా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి దానికి సంబంధించిన రిహార్సల్స్ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిగా జరిగాయి. అయితే ప్రస్తుతం దాని రిహార్సల్లో సిబ్బంది అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆగస్టు 15కు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్గా ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి అయితే ఇది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.